కర్మ రిటర్న్స్, దేవుడు అనేవాడు ఉన్నాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రధాని మోడీ గారు ప్రస్తుతం G7 మీటింగ్లో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లారు. G7లో అమెరికా ఒక సభ్య దేశం, సో ట్రంప్ కూడా వచ్చాడు. భారత్ చాలా ఏళ్ల నుండి G7 మీటింగ్కి గెస్ట్ కంట్రీగా అటెండ్ అవుతూ వస్తుంది. 16 నెలల గ్యాప్ తర్వాత మోడీ గారు ట్రంప్ నేరుగా కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈసారి మీటింగ్ చాలా స్పెషల్. ఈ 16 నెలల్లో చాలా జరిగింది. ఆపరేషన్ సింధూర్ కాంట్రవర్సీ, నేను యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ట్వీట్ చేసుకున్నాడు. అబ్బే అలాంటిది ఏమీ లేదని భారత్ స్టేట్మెంట్ ఇచ్చి ట్రంప్ ఇజ్జత్ మొత్తం తీసి పడేసింది, అది కూడా ఇంటర్నేషనల్గా. ఆ తర్వాత ట్రంప్ ఇండియాని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. భారత్ విపరీతంగా ట్యాక్సులు పెట్టి అమెరికాని లూటీ చేస్తుందని మోడీ గారి ముందే విమర్శించాడు. పలుమార్లు ఈ విషయంలో భారత్ని కార్నర్ చేశాడు. గత ఏడాది ఏకంగా 50% టారిఫ్లు విధించాడు. సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గాడు, అది వేరే విషయం అనుకోండి. భారత్ని కార్నర్ చేయడానికి పాకిస్తాన్ని అక్కున చేర్చుకున్నాడు. ఆసిఫ్ మునీర్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్నాడు. టెర్రర్ ఫండ్ రీస్టార్ట్ చేశాడు. అన్నిటికీ మించి రీసెంట్గా భారత నౌకలపైన మారణాయుధాలతో అటాక్ చేపించాడు. 3 భారత సెయిలర్స్ మరణించారు. భారత్ మొత్తం అమెరికా పైన కోపంతో రగిలిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో ట్రంప్ మోడీ కలిశారు. సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని అటు ప్రజల్లో ఇటు వరల్డ్ మీడియాలో ఉత్కంఠ. మోడీ గారు కుర్చీలో కూర్చోడానికి రాగానే ట్రంప్ కుర్చీలో నుండి లేచి మోడీకి హ్యాండ్ షేక్ ఇచ్చాడు. నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ ఆత్మీయంగా మోడీ భుజంపై చేయి వేశాడు. ఆగండి, ఇది భారత మీడియా వర్షన్. ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి. మోడీ గారు కుర్చీలో కూర్చోవడానికి ముందు తానే స్వయంగా ట్రంప్ దగ్గరికి వచ్చి పలకరించారు. అంటే ఫస్ట్ ముందడుగు వేసింది భారత్, అమెరికా కాదు. ఇది వీడియో ఒరిజినల్ వర్షన్. అంటే న్యూస్ని ఎలా ట్విస్ట్ చేసి చూపిస్తారో తెలపడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ట్రంప్ స్టేజ్ ఎక్కడానికి మోడీ చెయ్యిచ్చాడు. ట్రంప్కి హెల్ప్ చేసిన మోడీ. ఫోటో సెషన్ సమయంలో మోడీ చెయ్యి పట్టుకున్న ట్రంప్కి బీ కేర్ఫుల్ అని జాగ్రత్త చెప్పిన మోడీ. మనం ఫుల్ వైరల్ అయ్యామని మోడీతో చెప్పిన మెలోనీ. ఇలాంటి చిల్లర కవరేజ్ న్యూస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీనివలన ఎవ్వరికి ఉపయోగం లేదు. కాబట్టి ఇలాంటి చిల్లర న్యూస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మోడీ గారు ఫ్రాన్స్ వెళ్ళి తప్పు చేశారా అనే డిబేట్ ఇప్పుడు పెద్దగా నడుస్తుంది. G7 ఏమీ అమెరికా జాగిర్ కాదు, జస్ట్ ఒక సభ్య దేశం. G7లో మిగతా దేశాలు అమెరికాకి ముందిచ్చిన రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి చాలా ఏళ్ళవుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ట్రంప్ని వెల్కమ్ చేయడానికి కనీసం ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళలేదు. ఇది ప్రపంచానికి అగ్రరాజ్యమని చెప్పుకునే దేశానికి పెద్ద ఇన్సల్ట్ అనే చెప్పుకోవాలి. భారత్ G7 దేశమేమీ కాదు. అయినప్పటికీ మోడీ గారిని కలిసిన వీడియోను షేర్ చేస్తూ దానికి ధురంధర్ మూవీ నుండి వైరల్ అయిన ఆడియో క్లిప్ని జోడించి మరీ మ్యాక్రాన్ వీడియో పోస్ట్ చేశాడు. ట్రంప్ పక్కనే భారత్కి సీట్ రిజర్వ్ చేశాడు. ఫోటో సెషన్లో కూడా మోడీ గారు ఫ్రంట్ రోలో మధ్యలో ట్రంప్ పక్కనే ఉన్నారు. ఎక్కడా కూడా G7లో భారత్ని చిన్న చూపు చూసిన దాఖలాలు నాకైతే కనిపించలేదు. ట్రంప్ కేవలం భారత్ని మాత్రమే ఇరకాటంలో పెట్టలేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్పై పర్సనల్ కామెంట్ చేశాడు. అదే ఆ మధ్య భారత్తో చెంపదెబ్బ వీడియో వైరల్ అయ్యింది కదా, దానిపైన భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి. దాన్ని రాజకీయాల్లోకి లాగడం ట్రంప్ ఆల్ టైమ్ లోకి నిదర్శనం. యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ పైన కామెంట్ చేశాడు. ఒక బలహీనమైన ప్రైమ్ మినిస్టర్ ఇతను. ఇప్పుడున్న యూకే విన్స్టన్ చర్చిల్ కాలం నాటి యూకే కాదని దేశాన్ని కించపరిచాడు. మెలోడీ పైన కూడా ఇలాగే కామెంట్ చేశాడు. జర్మనీ నుండి అయితే ఏకంగా సైన్యాన్నే వెనక్కి తీసుకున్నాడు. ఇలా అందరూ నేతలకి ట్రంప్ పైన పీకల వరకు కోపం ఉంది. అయినా అయిష్టంగా ఎందుకు చేతులు కలుపుతున్నారంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి, ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోలేం కాబట్టి. మ్యాక్రాన్ పైన కోపంతో హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు కనీసం అటువైపు కూడా తిరగని ట్రంప్ వీడియో వైరల్ అయ్యింది. యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ స్వయంగా వచ్చి కలిసిన ట్రంప్ ఇగ్నోర్ చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. మెలోనీతో వాదిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. G7 ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ డ్రామా. ఆ దేశాలకే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు, ఇంకా దాన్ని విస్తరిస్తారట. అందులో భారత్ చేరుతుందా లేదా అనే డిబేట్. G20 ఆల్రెడీ ఉండనే ఉంది. మళ్ళీ ఒక కొత్త కూటమి భారత్కి అవసరమేమో చెప్పండి. ఇక G7 మీటింగ్లో మాట్లాడుతూ సముద్ర మార్గంలో ప్రయాణించే సెయిలర్స్కి రక్షణ కల్పించాలి, వారి భద్రత మన బాధ్యత అన్నారు.
కానీ దీన్నే ఇండియన్ మీడియా కాస్త ట్విస్ట్ చేసి ట్రంప్కి ఇచ్చి పడేసిన మోడీ, ట్రంప్తో సేలర్స్ కిల్లింగ్ విషయం లేవనెత్తిన మోడీ, ఇలా ట్విస్ట్ చేసి న్యూస్లు ప్రచురించడం మొదలుపెట్టారు. మోడీ గారు నేరుగా ట్రంప్కి చెప్పలేదు. G7 మీటింగ్లో స్పీచ్లో మాట్లాడుతూ ఈ విషయం అన్నారు. ఆ విషయంలో కూడా ఎక్కడా కూడా అమెరికా పేరు ప్రస్తావించలేదు. సముద్ర మార్గంలో సెయిలర్స్కి రక్షణ కల్పించాలి, ఇది మన బాధ్యత అని ఇండైరెక్ట్గా అమెరికాకి తగిలేలా మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది 100% కరెక్ట్. కాబట్టి కరెక్ట్ న్యూస్ వినండి, కరెక్ట్గా జడ్జి చేయండి. నేరుగా అయితే భారత అమెరికా దగ్గర ఎక్కడ కూడా ఈ విషయాన్ని ఈ G7 మీటింగ్లో లేవనెత్తలేదు. ఒకే సాయంత్రం మీటింగ్లో మోడీ గారు, ట్రంప్ ఇద్దరు కూడా బైలాటరల్గా ఫస్ట్ టైం మీట్ కాబోతున్నారు 16 నెలల తర్వాత. ఈ మీటింగ్లో మోడీ గారు ఏమైనా ఈ విషయం పైన లేవనెత్తుతారా? రాత్రి వరకు స్పష్టమవుతుంది. రేపటి వీడియోలో దీనిపైన ఫుల్ క్లారిటీతో వీడియో చేస్తాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అయితే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కర్మ రిటర్న్స్. 5 రోజుల క్రితం హార్ముజ్ స్ట్రైట్ సమీపంలో అమెరికా చేసిన దాడిలో భారత్కి చెందిన 3 సెయిలర్స్ మరణించారు. ఎలాంటి మారణాయుధాలు లేని ఒక కమర్షియల్ షిప్ పైన అలా ఎలా మిసైల్స్తో అటాక్ చేస్తారు? సచ్ లీగల్ యాక్షన్స్ అగేన్స్ట్ కమర్షియల్ షిప్పింగ్ ఆర్ నాట్ జస్టిఫైడ్. భారత ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు US ఫారెన్ సెక్రటరీ మార్క్ రూబియోకి ఫోన్ చేసి ఇలా చెప్పారు. దీనికి అమెరికా ఎలా ప్రతిస్పందించింది? కనీసం అయ్యో తప్పు జరిగిపోయింది సారీ అని ఒక అపాలజీ కూడా చెప్పలేదు. పైగా మార్క్ రూబియో ఏమన్నాడు? US బ్లాకెడ్ని వైలేట్ చేస్తే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాంటి అటాక్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ ఆయిల్ని ఆ షిప్ ఇల్లీగల్గా తరలిస్తుంది, అందుకే అటాక్ చేశాం, ఇక ముందు కూడా అటాకులు చేస్తాం అంటున్నాడు. అంటే దొంగ అని అరుస్తున్నాడు. అమెరికా ఎక్కడ ఉంది? హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది? పోనీ ఆ షిప్ ఏమైనా అమెరికా బార్డర్కి దగ్గరలో వచ్చిందా? ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఒమన్ పక్కన ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్లో బ్లాకెడ్ పెట్టడానికి అసలు నువ్వెవరు? నిన్నే ఒక వీడియో చూశాను. చైనా దర్జాగా ఇరాన్ ఆయిల్ని లోడ్ చేసుకుని బ్లాకెడ్ని దాటి వెళ్తుంది. మరి అమెరికన్ దళాలు ఆ షిప్ పైన దాడి చేస్తే చైనా ఊరుకోదు కాబట్టి దానిపైన ఎలాంటి దాడులు చేయలేదు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది కాబట్టి. అందుకే చైనా షిప్స్ పైన బ్లాకెడ్ రూల్స్ దాటినా దాడి చేసే దమ్ము యుఎస్కి లేదు. కానీ భారత షిప్స్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ 5 రోజుల గ్యాప్లో 3 షిప్స్ పైన అటాక్ చేశారు. ఆగండి, 3 సేలర్స్ మరణించిన షిప్ ఇండియాది కాదు, అది ఫారెన్ షిప్ అని అమెరికాను వెనకేసుకొని దయచేసి రావద్దు. అది పలావ్ అనే దేశానికి చెందిన షిప్ అని నాకు తెలుసు. ఆ దేశ జనాభా 17,000. మ్యాప్లో సరిగా కనిపించని కూడా కనిపించదు. అలాంటి దేశానికి వరల్డ్ షిప్పింగ్లో 15% కలిగి ఉంది. అవన్నీ ఫాల్స్ ఫ్లాగ్డ్ షిప్స్. పేరుకే పలావ్ ఫ్లాగ్ ఉంటుంది. అలా పెట్టుకున్నందుకు ఆయా దేశాలు ఆ దేశానికి కొంత కమిషన్ ఇస్తారు. అంటే కొంత అవకతవకలు జరిగాయి. ఎందుకు జరిగాయి? మనమంతా ఇబ్బంది పడకూడదని జరిగాయి. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ప్రపంచం మొత్తం, ముఖ్యంగా అమెరికా లాంటి ఆయిల్ రిజర్వ్ ఉన్న దేశాల్లో సైతం ఈ పెట్రోల్, డీజిల్ ధరల్లో డబుల్ అయ్యాయి. అది ఇప్పుడు కాదండి, యుద్ధం ప్రారంభమైన 2-3 వారాలకే డబుల్ అయ్యాయి. కానీ భారత్లో రేట్లు ఎప్పుడు పెరిగాయి? ఆల్మోస్ట్ 2.5 నెలల తర్వాత. భారత్ ఎలా మేనేజ్ చేసింది మరి ఇన్ని రోజులు? ఎంతలా కష్టపడిందో ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. మనం హాయిగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి లీగల్గా, ఇల్లీగల్గా ఎన్ని చేయాలో అన్ని చేసిందని ఈ ఇన్సిడెంట్ తర్వాత అర్థమవుతుంది. అయినా సరే భారత్ ఏం చేసింది? ఆయిల్ ప్రైజెస్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యింది అని విమర్శలు. ఇక్కడ ఇల్లీగల్ అనే పదం ఒకటి వాడాను. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లీగల్? అమెరికా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇల్లీగల్. భారత్ తలుచుకుంటే 2 నిమిషాల్లో ఈ ఇల్లీగల్ని లీగల్ చేయొచ్చు. ఎలా అంటారా? సింపుల్. అసలు ఎక్కడో ఉన్న ఒమన్ దేశం పక్కన ఉన్న ఇంటర్నేషనల్ వాటర్లో బ్లాకెడ్ పెట్టడానికి నువ్వెవడివి? నీకు ఏం హక్కు ఉంది? నువ్వేమైనా ఇంటర్నేషనల్ పోలీస్ అనుకుంటున్నావా? చల్ పక్కకు జరుగు అని ఎదురించవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? అమెరికాతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అది ఒక గుంటనక్క దేశం 2 అని నువ్వే చెప్తావు కదా ప్రశాంత్. పోతే పోని, అలాంటి దేశంతో సంబంధాలు ఉంటే ఎంత, పోతే ఎంత అని మీరు అనొచ్చు. ఏం జరుగుతుందో మీకు డీటెయిల్గా చెప్తాను, వినండి. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఫస్ట్ జరిగేది, వెనిజులా నుండి ఏదైతే ఆయిల్ వస్తుందో అది ఆగిపోతుంది 100%. రష్యా పైన శాంక్షన్స్ విధించారు. ఇరాన్తో డీల్ అవ్వగానే ఫస్ట్ ఆ శాంక్షన్స్ని మరింత టైట్ చేస్తారు. నెక్స్ట్ రష్యా నుండి ఆయిల్ తెచ్చుకోవాలన్నా అమెరికాని ఎదురించాల్సి ఉంటుంది. పోనీ అమెరికాని సైడ్ చేసి రష్యా కూటమిలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే డౌట్ మీకు రావచ్చు. గతంలో ఇలా జరిగిందా అంటే జరిగిందండి 1971లో. కానీ అప్పుడున్నది రష్యా కాదు, సోవియట్ యూనియన్. ఈక్వల్ టు అమెరికాతో పవర్ని కలిగి ఉన్న దేశం.
తనకంటే మరో పవర్ఫుల్ దేశం ఉండకూడదని కావాలనే అమెరికా సోవియట్ని ముక్కలు చేసి బలహీనపరిచింది. ఇప్పుడున్న రష్యా ఒకప్పటి సోవియట్ యూనియన్ అంత బలమైంది కాదు. ఆ వార్ హెడ్స్ ఉన్నాయనుకోండి, కానీ మోడర్న్ ఎరాలో అదొక్కటే ఉంటే చాలదు. టెక్నాలజీ, AI, మరీ ముఖ్యంగా డబ్బు, ఇవన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి. మరొక ప్రధాన సమస్య రష్యా కూటమిలో ఉన్న చైనా దేశం. 1971లో సోవియట్ యూనియన్ పెద్దన్నగా ఉండేది. చైనా, ఇండియాలు దాని చిట్టి తమ్ముళ్ళుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చైనా పెద్దన్నగా మారింది. అమెరికా తర్వాత ఇప్పుడు చైనా వరల్డ్లోనే పవర్ఫుల్ కంట్రీ. చైనా నంబర్ 1 గుంటనక్క దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను నమ్మి దోస్తీ చేయలేం. 100% ఈ విషయం పైన భారత్కి క్లారిటీ ఉంది. అలాంటప్పుడు రష్యా చైనా కూటమిలోకి భారత్ ఎలా చేరుతుంది చెప్పండి? అసలు భారత్ లాంటి శక్తివంతమైన దేశానికి ఒక కూటమి అవసరమేముంది? ఇండివిజువల్గా కూడా ఉండొచ్చు కదా అని మీరు నన్ను అడగొచ్చు. దీనికి కూడా సమాధానం చెప్తాను, వినండి. ఇండివిజువల్గా ఏ దేశంతోనైనా యుద్ధం చేయాలంటే ఏముండాలండి? వెపన్స్ ఉండాలి. ఇరాన్ లాంటి ఒక చిన్న దేశం అమెరికాను ఎదిరించి గెలిచింది అంటే దానికి ప్రధాన కారణం ఇరాన్కి ఇండివిజువల్గా వెపన్స్ని తయారు చేయగలిగే సత్తా ఉంది. ముఖ్యంగా డ్రోన్స్. ఆ డ్రోన్స్ అన్నింటినీ ఇరాన్ స్వంతంగా తయారు చేసుకుంది. యుక్రెయిన్ వార్ సమయంలో రష్యాకి కూడా ఎక్స్పోర్ట్ చేసింది. మరి మన సంగతి ఏంటి? 70% మన దగ్గరున్న ఆయుధాలు రష్యా నుండి తెచ్చుకున్నవి. మిగిలినవి అమెరికా, ఫ్రాన్స్, మిగతా చిన్న చితక దేశాల నుండి తెచ్చుకున్నవి. భారత్ రొమ్ము విడుచుకొని చెప్పుకునే బ్రహ్మోస్ కూడా రష్యాతో కలిసి స్టార్ట్ చేసిన ప్రాజెక్టే. ఇది మర్చిపోవద్దు. ఇప్పుడిప్పుడు మనం వెపన్స్ తయారీపై దృష్టి పెట్టాం. స్మాల్ స్కేల్లో వెపన్స్ని తయారు చేస్తున్నాం. ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి చిన్న చితక దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి డీల్స్ కుదుర్చుకుంటున్నాం. బిగ్గర్ పిక్చర్ కనుక చూసుకుంటే ఇప్పటికిప్పుడు భారత్ అట్లీస్ట్ ఇరాన్ లాగా కూడా సొంతంగా వెపన్స్ తయారు చేసుకుని యుద్ధం చేయలేదు. అదేంటి, ఇరాన్కి చైనా, రష్యాలు కూడా వెపన్స్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాయి కదా అంటే అది సెకండరీ సపోర్ట్, మర్చిపోవద్దు. వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారని ఆశలు పెట్టుకొని ఇరాన్ యుద్ధంలోకి దిగలేదు. యుద్ధంలోకి దిగాక సపోర్ట్ ఎక్కడి నుండి వచ్చినా స్వీకరించి యుద్ధాన్ని కంటిన్యూ చేసింది ఇరాన్. భారత్ స్వంతంగా ఈ వెపన్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఎదగాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. అందుకే మోడీ గారు చిన్న చిన్న దేశాలకి కూడా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు భారత్ వెపన్స్ కొనుక్కొని సైన్యాన్ని బలపరిస్తే చాలు అనుకునేది. కానీ ఇప్పుడు వెపన్స్ ఇస్తే సరిపోదు, దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, మా ఇండియాలో వెపన్స్ తయారు చేయండి, ఇలా మేక్ ఇన్ ఇండియాని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు ఒక బ్రుటల్ రియాలిటీ చెప్తాను, వినండి. రష్యాను గుడ్డిగా నమ్ముకొని ఒక నాయకుడు ఉండేవాడు సిరియాలో, బషర్ అల్ అసద్. ఏమైందండి? ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రష్యాకి పారిపోవాల్సిన పరిస్థితి. రష్యా అమెరికా కుట్ర నుండి సిరియాని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం యుద్ధం చేయడానికి సైన్యాన్ని కూడా పంపలేదు, వెపన్స్ కూడా పంపలేదు. వెనిజులాలో మదురోని దూరి మరీ అరెస్ట్ చేశారు. అరెస్ట్కి ముందు వెనిజులా మెజారిటీ ఆయిల్ ఎక్కడికి వెళ్ళేది? చైనాకి వెళ్ళేది. వెనిజులా అత్యంత సమీప ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసిన దేశం ఏది? రష్యా. కనీసం అమెరికా దారుణాన్ని సరిగ్గా ఖండించలేదు రష్యా. ఇరాన్ రష్యాకి యుక్రెయిన్ వార్ సమయంలో చాలా సహాయం చేసింది. డ్రోన్స్తో యుద్ధ ప్రాతిపదికన సప్లై చేసింది. అలాంటి దేశం సుప్రీం లీడర్ని లేపేస్తే రష్యా ఏం చేసింది? చూసి చూడనట్లు వదిలేసింది. అలాంటి రష్యాను గుడ్డిగా నమ్ముకొని భారత్ యుద్ధంలోకి దిగలేదండి. ఏదైనా యుద్ధం స్టార్ట్ అయితే భారత్ యుద్ధ ప్రాతిపదికన భారీగా వెపన్స్ కొనాల్సి ఉంటుంది. వెపన్స్ వెస్టర్న్ దేశాల వైపు ఉంటే అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వెపన్ సప్లై చేస్తాయి. అండ్ రష్యా వైపు కనుక ఉంటే రష్యా మాత్రమే వెపన్ సప్లై చేస్తుంది. చైనా నుండి చచ్చినా మనం వెపన్స్ని కొనలేము. సమస్య అంతా ఒకటి వెపన్స్, 2 ఆయిల్. భారత్ ఎందుకు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఈ 2 ప్రధాన కారణాలు. సద్దాం హుసేన్, ఆయతుల్లా ఖామినేయి, గద్దాఫీ, మదురో, కిమ్ లాగా మనం కూడా అమెరికాని ఎదురించవచ్చు. కానీ తర్వాత ఏం జరుగుతుందో మీకు ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఒకసారి ఇరాన్, నార్త్ కొరియా దేశాల్లో ఉన్న ప్రజలను అడగండి, చెబుతారు. ప్రపంచం మొత్తం నుండి ఈ దేశాల కనెక్షన్ కట్ చేశారు. ఆ దేశాల్లో ఉన్న ప్రజలకి కనీసం 3 పూటలా తినడానికి కూడా తిండి లేదు. ఫైనాన్షియల్గా బ్లాక్ చేసి మార్చి చంపేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఆకలి కోపంగా మారి
గవర్నమెంట్కి వ్యతిరేకంగా విప్లవంగా మారడానికి కృత్రిమ పార్టీలను ఉద్యమాలను సృష్టిస్తున్నారు. మీ బతుకులు ఇలా రోడ్డున పడడానికి మీ నాయకుడే కారణమని పూలదండాలను వేసిన చేతులతోనే ఆ నాయకుడిపై రాళ్లు రువ్వించే ప్రయత్నం చేస్తారు. ఇది చరిత్ర. లిబియాలో ఇదే జరిగింది, బంగ్లాదేశ్లో ఇదే జరిగింది, ఇరాన్లో కూడా అదే ప్రయత్నం చేశారు. చిన్న చితక దేశాల పరిస్థితి వదిలేయండి, ఒక్కసారి 5 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడండి. రష్యా లాంటి శక్తివంతమైన దేశాన్ని బ్లాక్ చేసేశారు. సమయానికి చైనా, భారత్లు తెగించి సహాయం చేశాయి కాబట్టి రష్యా బయటపడింది. రష్యా లాంటి హైలీ అడ్వాన్స్డ్ దేశం పరిస్థితే ఇలా ఉంటే మిగతా దేశాల పరిస్థితి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయిల్ ధరలు అమాంతం, లీటర్ 500కు చేరుకున్నాయి. లేదంటే అసలు ఆయిలే దొరకట్లేదు, ఎల్పిజి గ్యాస్ దొరకట్లేదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే మీరు ఊరుకుంటారా? సహిస్తారా? మీరే రేపొద్దున మోడీని నిలదీస్తారా? నిలదీయరా? చెప్పండి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని భారత్ ఆచితూచిగా ప్రతిస్పందిస్తుంది. అంతేకాని భారత చేతకానితనం కాదు, సరెండర్ అయిపోయిన మోడీ, ఇలాంటి కామెంట్స్ మీరు తరచుగా వింటూ ఉన్నారు. నిజంగా సరెండర్ అయ్యే ఉంటే ఈ పాటికి ఎప్పుడో మనం అమెరికాకు తలొగ్గి ట్రేడ్ డీల్ని జరుపుకునేవాళ్ళం. ఇన్నేళ్ళు ఎందుకు నెట్టుకుంటూ వస్తున్నాం? 16 నెలల పాటు ట్రేడ్ డీల్ డిలే అయ్యింది అంటే ఎవరు కారణం? భారత్ కారణం. కావాలంటే ఒకసారి మీడియా కథనాలు చదవండి. భారత్ ఈ స్టబ్, ఇండియా ఈ స్టబ్ అని అంటున్నారు. ఇండియా మొండి పట్టుపడుతుంది, తనన్నదే కావాలంటుంది, అందుకే ట్రేడ్ డీల్ కుదరట్లేదు అమెరికా భారత్ల మధ్య అని. నిజంగా సరెండర్ అయితే ఎప్పుడో తలొగ్గి ట్రేడ్ డీల్కి ఓకే చెప్పేది కదా. ఎందుకు ఇండియా స్టబ్బన్గా ఉంది అంటే భారత వ్యవసాయదారులు, కార్మికులు నష్టపోకూడదు అని. ఇది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి? ఫారెన్ డిప్లొమసీ అంటే రోడ్డు పైన గల్లలు పట్టుకుని నువ్వెంత అని ఒకరినొకరు బెదిరించుకుంటారు చూడండి, అలా అనుకుంటున్నారా? ఒక అడుగు వేయాలంటే దాని వెనక 100 అడుగులు ఆలోచించాలి. ఇరాన్ పైన ఏమాత్రం ఆలోచించకుండా అమెరికా దాడులు చేసింది కాబట్టే ఈరోజు ట్రంప్ చేతకాని వాళ్ళలాగా తలదించుకొని ఉన్నాడు. కాబట్టి ఒక అడుగు వేసే ముందు దాని వెనక పర్యవసానాన్ని 1కి 10 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకుంటారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. హార్ముజ్ జలసంధిలో భారత నౌక పైన అమెరికా చేసిన దాడి జరిగిన కొద్ది రోజులకే యుఎస్కి చెందిన B-52 బాంబర్ క్రాష్ అయి 8 మంది అమెరికా సైనికులు మరణించారు. ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి మరణించాడు. అతి కష్టం మీద అందులో ఉన్న సిబ్బందిని కాపాడారు. టెక్సాస్లో జరిగింది ఈ ఇన్సిడెంట్ జస్ట్ ఒక గంట ముందు. భలే జరిగింది అని నేను పైశాచిక ఆనందాన్ని చూపించట్లేదండి. కానీ ఒక దేశానికి సైనికుడు ఎలాంటి యుద్ధం చేయకుండా ఊరికే అలా మరణిస్తే ఎంత బాధగా ఉంటుందో యుఎస్కి తెలిసేలా చేశాడు దేవుడు. యుద్ధంలో సైనికులు మరణిస్తే ఆ కుటుంబాలు బాధపడినా దేశం కోసం పోరాడి మరణించారని గర్వపడతారు. కానీ ఎలాంటి యుద్ధం చేయకుండా నిరాయుధులుగా మరణిస్తే అది ఆ కుటుంబానికి, దేశానికి మరింత బాధను కలిగిస్తుంది. టెక్నికల్ ఎర్రర్ అనేది మన చేతుల్లో ఉండదు. మనిషి టెక్నాలజీలో ఎంత పురోగతి సాధించినా దైవాధీనాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఆ విషయం భగవంతుడు మరోసారి అమెరికాకి గుర్తు చేశాడు. బలముందని విర్రవీగకూడదని ఇకనైనా అమెరికా గుర్తు పెట్టుకోవాలి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఒక్క వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. భారత్, పాకిస్తాన్, రష్యా, అమెరికా ఇలా అనేక దేశాల్లో ఇన్సిడెంట్ జరిగాయి. రష్యా యొక్క బాంబర్ కూడా ఒకటి దుర్ఘటనకు గురయ్యింది. అమెరికాలో క్రాష్ అయిన B-52 బాంబర్ 1955లో మొదటిసారి ఆపరేషన్లోకి వచ్చింది. రిఫ్యూలింగ్ అవసరం లేకుండా 14,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే సత్తా కలిగి ఉన్న బాంబర్ ఇది. ఆ తర్వాత ఇంజిన్లో మార్పులు చేశారు, కాలానుగుణంగా డెవలప్ చేస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపైన తన డామినెన్స్ని చూపించుకోవడానికి అమెరికా ఈ బాంబర్స్ని వాడుతూ ఉంటుంది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా ఫస్ట్ టైం ఈ బాంబర్ని వాడింది. వియత్నాం వార్, గల్ఫ్ వార్ సమయాల్లో ఈ B-52 బాంబర్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు దీంట్లో రాడార్ని కూడా యాడ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని యాడ్ చేసినా భగవంతుడి ఆదేశాల నుండి తప్పించుకోలేమని అమెరికా ఇకనైనా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. ఛానల్ని సపోర్ట్ చేయాలంటే కిందున్న జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వచ్చు. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.